డాక్టర్ శృతి, డాక్టర్ సింధూర వీళ్ళు చూసి డిక్లేర్ చేస్తారు. అంటే రెడ్డికి అందశ్రీ లేరు అనే వార్తను యావత్ తెలుగు సమాజం కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఆయన నివాసం దగ్గర మా కరెస్పాండెంట్ రాజేష్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి తెలంగాణ ఉనికి, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రజల పోరాటమే తన ప్రాణంగా బతికినటువంటి అందశ్రీ ప్రముఖ కవి వాళ్ళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఆయన తన వంతు పాత్ర పోషించారని చెప్పేసి అందరూ భావిస్తుంటారు. ఎనలేని సేవ చేసినటువంటి అందశ్రీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జై జై హే తెలంగాణ గీతాన్ని మరోసారి రిమోటివేట్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వము భావిస్తూ ఉంటుంది. అందశ్రీ మరణం తెలంగాణ ఉద్యమాన్ని అందించాలని భావించినటువంటి ప్రతి కవికి, కళాకారునికి, సాంస్కృతికంగా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి తీరని లోటుగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం అందశ్రీ నివాసం వద్ద ఉన్నాం. వాళ్ళ ఇల్లు కాస్త కంజెస్టెడ్గా ఉంది కాబట్టి పక్కనటువంటి మున్సిపల్ గ్రౌండ్లోకి ఆయన భౌతికాన్ని తీసుకొచ్చారు. సందర్శకుల సందర్శనార్థం కోసం, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విజిటింగ్ కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. కాసేపు క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆ భౌతికాన్ని చూసేందుకు ఇక్కడికి వచ్చారు. అందశ్రీ భౌతికాన్ని మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అందశ్రీ గారితో మీకున్న అనుభవం ఎలా ఉండేది? వాళ్ళ ఉదయం ఆయన చనిపోయినటువంటి వార్త తెలుసుకున్న అందరూ కూడా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. అందశ్రీ గారు వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు. మా ఇంట్లోకి ఆయన ఇంటికి 1 కిలోమీటర్ కూడా ఉండదు. రోజు నడుచుకుంటూ యూనివర్సిటీ వాకింగ్ పోయేటప్పుడు, పోయేటప్పుడు, వచ్చేటప్పుడు నన్ను కలుసుకుంటూ పోయి అనేక రకాలైనటువంటి విషయాలపైన చర్చించేది. నాకు రెగ్యులర్గా కలవడం. ఈ మధ్య కాలంలో నాకు ఉస్మానియా సిటీలో వాకింగ్ పోతూ ఉంటే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చేయుకుంటూ కొద్దిగా విజిట్ చేసుకుంటూ పోయినాను. లాస్ట్ అదే ఒక 5-6 రోజుల క్రితము. మంచి ఒక ఆరోగ్యంగానే మంచిగా ఉంటుండే. నాతో బి హాస్టల్ దగ్గర నేను కూడా వాకింగ్ పోయినప్పుడు రాళ్ళ మీద కూర్చొని మంచి మంచి గేయ రచించి అప్పటికప్పుడు వినిపించేది. ఇప్పుడు అది వ్యక్తిగత సంబంధం. వారు రాసినటువంటి గేయాల వల్లనే ఈరోజు తెలంగాణ ఉద్యమం కూడా ఆ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో ఒక ప్రేరణ ఇచ్చింది, ఒక స్ఫూర్తి ఇచ్చింది. జయ జయ హో తెలంగాణ ఇప్పుడు ప్రభుత్వం దాన్ని గుర్తించింది కాబట్టి ఈరోజు ఆ పాట ఇప్పుడు కూడా చిన్నపిల్లల పెద్దలు ఉంటాయి. ఎక్కడ కాలేజీలో ఫంక్షన్, స్కూల్లో ఫంక్షన్ ఈ పాట పాడతారు. ఇప్పుడు అంత ఒక గొప్ప రచయిత. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు అయినా కూడా ఇటువంటి ఒక మంచి గాడ్ గిఫ్టెడ్గా ఈ టాలెంట్ అందరికీ ఉండదు. సో ఈరోజు వారి మరణము తెలంగాణకు ఒక పెద్ద లోటు, వాళ్ళ కుటుంబానికి లోటు ఉంటే ఉండదు. కానీ తెలంగాణకు అతని మీద అభిమానం ఉన్నటువంటి వేలాది కోట్ల లక్షలాది మంది ఒక అభిమానులకు ఇది తీరని లోటు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచి, అంటే మీకు వ్యక్తిగతంగా ఎప్పటి నుంచి అందశ్రీతో పరిచయం? తెలంగాణ ఉద్యమం కన్నా ముందు 2012-13 ఆ ప్రాంతంలో మన దత్తాత్రేయ గారు అలై బలైలో వారు పాట పాడారు. అప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలైనటువంటి ఒక తీవ్ర తారాస్థాయిలో ఉన్న సమయంలో జయ జయ హో తెలంగాణ ఎన్డీ తివారీ గారు గవర్నర్ ఉండే. అప్పుడు వారు వచ్చి చెప్పారు, నేను కూడా ఉత్తరాఖండ్ ఉన్నప్పుడు ఇటువంటి పాటలు పాడాను. ఆయన కూడా పాట పాడాడు. ఆ రోజు నేను పరిచయం చేసుకున్నాను అందశ్రీ. అరే నేను కూడా తార్నాకా దగ్గర ఉంటానా, వచ్చి కలుస్తానన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు కనీసం నెలకోసారి ఇప్పుడు కలుస్తుండే. అప్పుడైతే రెగ్యులర్గా 2-3 రోజులకు ఒకసారి నా దగ్గరకు వచ్చిపోయేది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అన్న ఈ ఇష్యూ ఉన్నది, ఈ ఇష్యూ మీద మాట్లాడన్నా, లేకుంటే ఈ ఎడ్యుకేషన్లో రాజకీయ పరిస్థితి నాతో డిస్కస్ చేసిన తర్వాత మంచి రాజకీయ పరిజ్ఞానం ఉందని మేము మన యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరూ కూర్చున్నాం. మా దగ్గరకు వచ్చిండో అతను చెప్పినటువంటి, అంటే ఎలక్షన్స్ ముందు 2 నెలల క్రితం వారు చెప్పినటువంటి ఒక ఏదైతే అక్షరంగా అదే రకంగా రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి ఒక వ్యక్తి రాజకీయ విశ్లేషణ ఉన్నది, మంచి గాయకుడు, మంచి రచయితుడు, అదేవిధంగా మంచి మిత్రుడు కూడా. ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం ఎంసీహెచ్ పక్కన గ్రౌండ్లో ఉన్నాము. ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో పాటుగా అందశ్రీకి సంబంధించినటువంటి అభిమానులు, అందశ్రీ సంబంధించినటువంటి బంధువులు, ఆయన